జై శ్రీకృష్ణ అండి మీ అందరికీ. నేను మీ నరేష్ని. ట్రిప్ విత్ నరేష్లో ఈసారి నేను మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను స్వయంభూ అయిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి. ఈ ఆలయం మన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్కి సంబంధించిన బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో అయితే ఉంది. ఈ ఆలయం చేరుకునే దానికి పబ్లిక్ అండ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ రెండు కూడా అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఈ ఆలయం ఇక్కడ ఏర్పడడానికి గల ముఖ్య కారణం స్వయంగా ఆ మహాదేవుడు అంతటి వాడే ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం అనే మహామంత్రాన్ని జపించి స్వయంగా ఆ లక్ష్మీ నరసింహస్వామిని ప్రసన్నం చేసి ఇక్కడనే స్వయంభూగా వెలిసేటట్టు ఏర్పాటు చేశారు. సో ఈ ఆలయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అంటే ఎవరికి తెలియకపోవచ్చు, కానీ ఇస్కాన్ వారి హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ అంటే మాత్రం అందరికీ తెలిసిందే. ప్రేమకు ప్రతిరూపమైన శ్రీ రాధే గోవిందం ఆలయాన్ని ఇక్కడనే ఈ ఆలయ ప్రాంగణంలోనే ప్రతిష్ఠాంచ చేసి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే మహామంత్రాన్ని జపించి ఓం నమో లక్ష్మీ నారసింహాయ నమః అనే మంత్రంతో ఈ ఆలయ ప్రాంగణం మొత్తం మారి మోగిపోతూ ఉంటుంది. ఈ ఆలయం 2018 నాడు అప్పటి ఉపరాష్ట్రపతి అయిన శ్రీ వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా ఈ ఆలయం అయితే నిర్మించడం అయితే జరిగింది. సో ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని ట్రిప్ విత్ నరేష్లో మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే ట్రిప్ విత్ నరేష్లో మీ జర్నీని నాతో పాటు కొనసాగించాలని పదండి మీ ప్రపంచాన్ని వదిలి నా ప్రపంచానికి వైరాగి ప్రపంచానికి అయితే వెళ్దాం. నేనున్న ప్లేస్లో నుంచి ఆటో బుక్ చేసుకుని ఆలయానికి అయితే చేరుకున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆలయమే హరే కృష్ణ వారి గోల్డెన్ టెంపుల్ స్వర్ణగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఈ ఆలయానికి ఇది 3వ గేటు ద్వారా అయితే దిగాము. ఇక్కడ నుంచి ఆలయం లోపలికైతే వెళ్తున్నాం. ఈ ఆలయం లోపలికి వెళ్ళిన తర్వాత కార్ పార్కింగ్ అయితే చాలా విశాలంగా ఉంది, పార్కింగ్ ప్లేసెస్. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మార్గం ద్వారా సీనియర్ సిటిజన్స్ కానివ్వండి, లేకుంటే వికలాంగులు కానివ్వండి, వీల్ చైర్ ద్వారా ఆలయం లోపలికైతే ప్రవేశం కలదు. ఇప్పుడు మీరు చూస్తున్నదే ఈ స్వర్ణ దేవాలయం అన్నమాట, లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి. కృష్ణ కృష్ణ హరే హరే. ఎంతో అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో ఉన్న విగ్రహాలు మనకి ఈ ఆలయంలో అయితే దర్శనమిస్తాయి. వైష్ణవ ఆలయంలో మనకు ముందుగా కనపడేది జై విజయుల ద్వారా మనకి స్వాగతం పలుకుతున్నట్టుగా ఈ ఆలయంలో అయితే అనుభూతి మనకు కల్పిస్తుంది. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నదే వివాహాది శుభకార్యాలు ఫంక్షన్స్ జరుపుకునేదానికి ఫంక్షన్ హాల్ ఫెసిలిటీ కూడా కలదు. ఇప్పుడు మీరు చూస్తున్నది అదే. ఈ ఆలయ ప్రాంగణం మొత్తం శుచి శుభ్రతతో ఎంతో అద్భుతంగా ఉంటుంది. పాదరక్షకులు పెట్టడానికి ఒక స్టాండ్ పక్కనే పాదాలు చేతులు కడుక్కునేదానికి నీళ్ళ ఫెసిలిటీ ఎంతో అద్భుతంగా అరేంజ్ చేయబడింది. ఇప్పుడు మీరు చూస్తున్నది కోకాపేటలోని కొత్తగా నిర్మితమవుతున్న ఇస్కాన్ వారి మరొక టెంపుల్. ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన ఆర్కిటెక్ట్తో నిర్మించబడుతున్న ఆలయం. భక్తులు ఆకలితో కాకుండా ప్రసాదం తిని లోపలికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకునేదానికి, మనశ్శాంతిగా పూజ చేసుకునేదానికి ఈ ఆలయంలో వాళ్ళు ప్రసాదాలు పంచుతూ ఉంటారు. ఎంతో రుచిగా ఉంటాయి. ఈ మెట్ల మార్గం ద్వారా ఆలయానికి అయితే చేరుకుంటాం. ఈ మెట్ల మార్గం ద్వారా ఆలయాన్ని చేరుకునేటప్పుడు లెఫ్ట్ సైడ్ గో ఉత్పత్తుల వల్ల వచ్చే ప్రోడక్ట్స్ అన్నీ ఇక్కడ మనకి సేల్ చేస్తారు, చాలా బాగా ఉంటాయి. అలాగే గోశాల కూడా మనం చూడవచ్చు. ఈ మెట్ల మీద అష్టోత్తర నామాల్లో ఉన్నవి కొన్ని ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు. చదువుకుంటూ ఈ 108 మెట్లని హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనే మంత్ర జపంతో భక్తులు ఈ మెట్ల ద్వారా ఆలయాన్ని అయితే చేరుకుంటారు.
ఈ ఆలయం చేరుకునే మెట్ల మార్గంలోనే మెట్లకి ఇరువైపులా మనకి ఈ ఆలయం యొక్క చరిత్ర గురించి అయితే మనకి తెలుస్తుంది. శ్రీ పంచజన్యేశ్వర స్వామి ఆలయం, దాని యొక్క చరిత్ర, అలాగే శ్రీ రాధే గోవిందం దాని యొక్క చరిత్ర, నెక్స్ట్ మన సనాతన ధర్మాన్ని మనం ఎలా పాటించాలి, మనం వేరొకరికి ఆదర్శంగా ఎలా ఉండాలి, అలాగే శ్రీ గీతా సారాంశం గురించి మనకి ఇక్కడ బ్యానర్ల రూపంలో అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది. హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ. ఈ మెట్ల మార్గం ద్వారా ముందుగా మనకి దర్శనమిచ్చేది సాక్షి ఆంజనేయ స్వామి ఆలయం. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క భక్తుడు వచ్చాడు అనడానికి నిదర్శనంగా ఈ చతుర్భుజ ఆంజనేయ స్వామి వారు ఇక్కడ వెలిసి ఉన్నారు. అలాగే ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీకృష్ణుని యొక్క లీలలు గుర్తు చేస్తూ ఈ ఆలయ ప్రాంగణం మొత్తం మారుమోగిపోతూ ఉంటుంది. ఎంతో అద్భుతంగా ఉండే ఈ ఆలయ ప్రాంగణంలో ప్రేమకు ప్రతిరూపమైన శ్రీ రాధే గోవిందం ఆలయం కూడా ఉంటుంది. అలాగే స్వయంభైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ప్రభుపాదుకల విగ్రహము ఎంతో అద్భుతంగా చూడముచ్చటగా ఉంటుంది. ఈ అభయ చరణ్ భక్త వేదాంత స్వామి ప్రభుపాదుక వారు 1896న జన్మించారు. కలకత్తాలో జన్మించారు. భక్త సిద్ధాంత సరస్వతి గోస్వామి సూచన మేరకు వైదిక విజ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి జీవితాన్నే అంకితం చేశారు. 70 ఏళ్ల వయసులో అమెరికాకు వెళ్ళి కృష్ణ చైతన్యాన్ని వ్యాప్తి చేశారు. భగవద్గీత, శ్రీమద్ భగవద్గీత వంటి అనేక వైదిక గ్రంథాలను తెలుగులో సహా అనేక భాషల్లోకి అనువదించారు. అలాగే వీరు ఇస్కాన్ వ్యవస్థాపక ఆచార్యులు. ఈ ప్రభుపాదును 2025 మహాకుంభ మేళ సందర్భంగా అఖిల భారతీయ అఖరా పరిషత్ విశ్వగురు బిరుదుతో సత్కరించింది. ప్రపంచవ్యాప్తంగా కృష్ణ భక్తిని, వైదిక విజ్ఞానాన్ని వ్యాప్తి చేయడంలో ఆయన చేసిన అసాధారణ కృషికి ఈ గౌరవం దక్కింది. ఈ బిరుదు పొందిన మొదటి ఏకైక వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు. హరే రామ రామ రామ. ఈ ఆలయం యొక్క ప్రాంగణంలో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్ర జపంతో ఈ ఆలయం మొత్తం సంకీర్తనలతో మారుమోగిపోతూ ఉంటుంది. అలాగే ఓం నమో లక్ష్మీ నారసింహాయ నమః అంటూ ప్రతి ఒక్క భక్తుడు ఆర్తనాదాలతో స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఎంతో అద్భుతమైన ఈ ఆలయాన్ని మీరు కూడా దర్శించి స్వామివారి దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందగలరని భావిస్తూ ఉన్నాను. ఎంతో అద్భుతమైన ఈ ఆలయాన్ని మీరు కూడా తప్పకుండా దర్శించండి. రామ రామ హరే హరే. ఈ ఆలయ ప్రాంగణంలోనే ఆ మహాశివుడు ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యం అనే మహామంత్రాన్ని జపించి లక్ష్మీ నరసింహస్వామిని ప్రసన్నం చేసిన ప్రదేశం. ఈ ప్రదేశంలోనే ఆ మహేశ్వరుడే స్వయంభూయి వెలిసి పంచజన్యేశ్వర స్వామిగా ఆరాధించబడుతున్నాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రదేశంలోనే స్వామివారికి యజ్ఞాలు, హోమాలు అయితే జరుగుతుంటాయి. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నదే కోకాపేటలోని మరొక అద్భుతమైన ఇస్కాన్ మారి టెంపుల్. ఈ ఆలయం
ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన ప్రణాళికలతో రూపొందించబడుతున్నది. ఈ ఆలయంలో శ్రీ రాధే గోవిందం వారు, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రతిష్టాపనలు కూడా జరుగుతున్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలో నిత్య అన్నదానం కూడా జరుగుతుంది. చాలా బాగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ ప్రభు ద్వారా నాకు తెలిసింది ఏంటంటే, ఇస్కాన్ వాళ్ళు చేసే సేవ అంతా ఇంత కాదండి. దేనికంటే ఇస్కాన్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటుపడ్డ అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా అనాథ పిల్లలకు 50,000 మందికి రోజుకి అన్నదానం చేయిస్తూ ఉచిత విద్యను కూడా వీళ్ళు సేవ చేస్తున్నారు. చాలా గ్రేట్ కదండి.